నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై విశాఖలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. వాంగ్చుక్ దీక్ష భగ్నం అవమానమని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఆరోపిస్తూ వాంగ్చుక్కు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశమై పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. పత్రాలకు కూడా లీకేజీకి ప్రభుత్వము బాధ్యత వహించాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దీనిపై కూడా విశాఖ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అయితే ఉన్నారు. చూసుకుంటే ఏదైతే దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్ష ఫలితాల్లో కూడా ఆ దేశ ప్రజలు ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా దీనిపై కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది. నీట్ పరీక్షా పత్రాలు లీకేజీ వల్ల దేశంలో 12 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వహించి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మౌనం వీడి తమ మంత్రి చేత తక్షణమే రాజీనామా చేయించాలి లేదా బర్తరఫ్ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ లీకేజీకి అలాగే విద్యార్థులకు ఆత్మహత్యలకి ప్రభుత్వమే ప్రోత్సహించడం అవుతుందని చెప్పని మీ ద్వారా చెప్పదలుచుకుంటాం. ఎక్కడైనా సరే దేశంలో రైలు ప్రమాదాలు జరిగితే ఆనాటి రైల్వే శాఖ మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే సందర్భాలు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి వంటి రాజీనామా చేశారు. అట్లాంటిది 12 మంది ప్రాణాలు కోల్పోయి కొన్ని లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యి కొన్ని లక్షల కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురైనటువంటి ఈ నీట్ లీకేజీ కుంభకోణంలో ఎటువంటి బాధ్యత లేకుండా ఎటువంటి నిస్సిగ్గుగా ఈరోజు కేంద్ర మంత్రి తమ పదవిని పట్టుకుని వేలాడడం అని చెప్పినది పూర్తి దుర్మార్గం విషయం. ఈ విద్యార్థుల మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే ఆందోళన సిపిఎం పార్టీ మద్దతిస్తుంది. సామాజిక కార్యకర్త వాంగ్చుక్ ఆయన కూడా ఆమరణ పూరుకున్నారు. ఆ దేశాన్ని భగ్నం చేసి ఆయన అరెస్ట్ చేసి ఈ రోజు ఆసుపత్రిలో పడేసే కార్యక్రమం చేశారు. తక్షణమే రిలీజ్ చేయాలి. అలాగే విద్యార్థులు న్యాయమైన డిమాండ్స్ కోసం ఈ రోజు తెలుగు పార్లమెంట్ మార్చ్ కి వాళ్ళు పూరుకున్నారు. దానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తా ఉంది. ఎప్పటికైనా సరే ప్రధాని జోక్యం చేసుకుని ఈ మొత్తం నీట్ లీకేజీకి కారణమైనటువంటి మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు ప్రధానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. ఏదైతే చూసుకున్న ప్రధానంగా ఏదైతే ఈ నీట్ పరీక్ష ఫలితాల్లో కూడా పత్రాలు లీకేజీలు కూడా కేవలం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ, అదేవిధంగా లేని పక్షంలోనైతే అటు ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ తరఫున అయితే నిరసన ఉధృతం చేస్తామని కూడా ఇక్కడ సిపిఎం నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రయాణం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.